పబ్లిక్ రియాక్షన్ ఏంది? ఇచ్చిన మంత్రి పదవుల మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ జర్నలిస్ట్ రఘుకు ఒక మంత్రి పదవి కావాలి, మీరు ఇప్పిస్తే నేను తీసుకుంటా. సంతోషం చాలా. మున్నూరు కాపుకి మంత్రి పదవి ఇవ్వాలన్నట. యాక్చువల్గా ఆయన ఎవరు ఆది శ్రీనివాస్కి ప్లాన్ చేసినట్టున్నారు కానీ రాలేదు. మరి నెక్స్ట్ 3లో ఏమన్నా వస్తుందా రాదా చూడాలి. ఇక్కడ ఇంకొక 3 మంత్రి పదవులు ఉన్నాయి. మొత్తం 18లో 12 ఇచ్చారు అనుకుంటా కదా. ఫస్ట్ 12, ఇప్పుడు 3, 15, ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 ఇప్పుడు ఎందుకు భర్తీ చేయట్లేదు అని అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జూలైలో పెట్టాలన్నది వాళ్ళ ప్లాన్. అందుకే ఇప్పుడు ఈ 3 ఈ ఈక్వేషన్ని ఫాలో అవుతూ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే అక్కడ 42% బిల్లు పెట్టిరు, అది ఆమోదించి కేంద్రానికి పంపిరు. రేపు పొద్దున కేంద్రం వాళ్ళు అడుగుతారు, నువ్వు 42% పెడితే నువ్వు మంత్రి పదవులు ఏందా, ఏడుంది సామాజిక న్యాయం అంటే రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇబ్బంది అయింది. అందుకే 3 కంప్లీట్ చేసి ఇంకా 3 పెండింగ్లో పెట్టిరు. ఆ 3 ఎవరికి ఇస్తారనేది కూడా చాలా కీలకమైన అంశం. మనం ఇప్పుడే వీళ్ళు సామాజిక న్యాయానికి మొత్తం ఆహా ఓహో అని మనం సపోర్ట్ కొట్టాల్సిన అక్కర్లే. రిమైనింగ్ 3 ఉన్నాయి. మరి ఆ 3కి 3 వాళ్ళకే ఇచ్చారు అనుకో, ఇంకెక్కడ సామాజిక న్యాయం? ఈ మూడు రెండు ఎస్సీలకు, ఒకటి మాల, ఒక మాదిగా, ఒక బీసీకి ఇచ్చి రేపు పొద్దున 3 ఎలక్షన్స్ అయిపోయిన 3 రెడ్లకు ఇచ్చారు అనుకోండి, ఇంకేముంది దాంట్లో? సో అందుకే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఇది భర్తీ చేస్తారనైతే నేను అనుకుంటలేను. 100% ఇది సర్పంచ్, మున్సిపల్ అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ 3 భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. పొంగులేటిని తీసేయాలి, బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, వాస్తవం ఇది కూడా. నేను చెప్తున్నా కదా, పొంగులేటిని తీసేయడం వల్ల తెలంగాణలో భూములు మిగులుతాయి. పోనీ ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డికి సంబంధం లేదంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కూడా సంబంధం ఉంది. ఓన్లీ పొంగులేటి ఆయనకైనా చేస్తున్నాను నేను అంటలేను. రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉండడం అంటేనే నేరంలో భాగస్వాములు అయినట్టే. ఆది శ్రీనివాస్కి ఇవ్వాలి, ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు. ఇదంతా మల్లన్న వల్ల జరుగుతుంది. ఇచ్చింది మూరెడు, చెప్పుకున్నది బారెడు. ఓట్ల కోసం కోట్ల వేషాలు, అట్లే ఉంటుంది. వాస్తవం మీరు అన్నది. విజయశాంతి గారు కూడా ఇవ్వాలి. ఆమె తెలంగాణలో ఒక పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ఆమె ఆస్తులు అమ్ముకొని రకరకాలుగా ప్రయత్నం చేసింది. ఆమె తప్పేం లేదు. రఘు ఇప్పుడే హహా ఓహో అనకు, ఇది కాంగ్రెస్. ఎవరన్నారు ఆహా ఓహో అని? నేనే కదా చెప్తున్నది. ఓహో ఆహా అనొద్దని. మధు యాష్కీకి ఎమ్మెల్సీఆర్ ఏదైనా పదవి ఇవ్వాలి. కాంగ్రెస్ కోసం చాలా డేస్ కష్టపడిండు, బట్ సైడ్ చేశారు పార్టీ. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఇవ్వాలనుకుంటే ఆయన ఈనాడు ఆయన ఎట్లా రాసిండు, 7 ఎమ్మెల్యేలు బీసీలు గెలిచిరట, 7లో 3కి ఇచ్చిరట. అంటే ఇది 42% అట. అంటే వీళ్ళు ఎట్లా చెప్తారు చూడండి. అంటే బీసీలకి వాళ్ళు అనుకున్న రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేసిరని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక నెక్స్ట్ వచ్చే 3లోకి బీసీలకు అవకాశం అవసరం లేదని మనం అందుకే అంటున్నాం కదా. బీసీలుగా ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మధు యాష్కి లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వండి, మంత్రిని చేయండి. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సో తుమ్మలను తీసేయాలి, బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. అంతా అదే బ్యాచ్. మైనార్టీ వర్గానికి ఇవ్వాలి, మైనార్టీలకు కూడా లేదు యాక్చువల్గా. మచ్ బెటర్ దెన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఓకే, శ్రీనివాస్ చింతల. ఒకేసారి 6 మంత్రి పదవులు భర్తీ చేస్తుంటే బాగుండేది. చెయ్యరు, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక అంతా అయిపోయింది, నాకు మంత్రి పదవి రాదనుకున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. వాట్ అబౌట్ మైనారిటీ కమ్యూనిటీ? మహమ్మద్ అబ్దుల్ మునీం అడుగుతున్నాడు. సో మైనార్టీస్కి ఇవ్వలేదు. కాంగ్రెస్ హఠావో దేశ్కో బచావో. సూర్యప్రకాష్ కొంపల్లి తుమ్మలను తీసేయాలి, బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపట ఏందో. వెంకటరెడ్డిని తీసేయాలి. విష్ణువర్ధన్ ఎర్ర. బీసీ రాజ్యం కావాలి, గన్నోజు టీవీ. వాట్ అబౌట్ మైనార్టీ కమ్యూనిటీ? పెట్టిన కామెంట్ పెట్టకండి దయచేసి, ఇంకొకటి పెట్టండి. 3 రెడ్డిలవి రఘు, అది 1000% వాస్తవం. బీసీలను ఏంతో వివేక ఎన్ని పార్టీలు మారిండు? మోహన్ వివేక పార్టీలు మారిండు పక్కన పెట్టితే, వివేక ఇంట్లో మూడు పదవులు ఉన్నాయి. ఆ 3 పదవుల్లో మళ్ళీ అందులో ఆ 3 ఇంట్లో ఉన్న వివేకాకి మళ్ళీ మంత్రి పదవి. ఇది కూడా కాంగ్రెస్ ఆలోచించాలి. మరి ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఇన్ని మంత్రి పదవులు, ఒక్కొక్క కుటుంబానికి ఇన్ని పదవులు ఇచ్చుకుంటూ పోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అది మళ్ళీ అక్కడ ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఒక కుటుంబంలో అంతమందికి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు, అది తప్పే. మళ్ళీ
మళ్ళీ అక్కడ మళ్ళీ ఈయన బీసీ కాబట్టి బీసీ సామాజిక వర్గంలో ఉన్న ఫ్యామిలీకి ఇవ్వచ్చు అట్లా ఎవరు అనట్లేదు, అనకూడదు కూడా. గుడ్ మార్నింగ్ అన్న, బాలు నాయక్ ఇవ్వలేదు, ఇవ్వాలి, బాలు నాయక్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అన్న. మా లంబాడీలకు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ ఆదివాసీ నుంచి సీతక్క గారు ఉన్నారు, లంబాడీ సామాజిక వర్గం ఎస్టీ నుంచి ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీప్తిరెడ్డి గారు అడుగుతున్నారు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటున్నారా, ఇవ్వద్దు అంటున్నారా? సాయిబాబా ఫైనాన్స్ నాగర్ కర్నూలు గురించి మాట్లాడతాం ఖచ్చితంగా, మనమే కదా దాన్ని బయటికి తీసుకొచ్చింది. ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు. ఆటో వాళ్ళు తలుచుకుంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో చాలా కష్టం. పల్లెటూర్లలో ఆటోవాడు అవసరం రావు కాబట్టి ఆటోవాడు ప్రజలకు చేరగలుగుతాడు. కాంగ్రెస్ పార్టీ కీలక ఓట్ బ్యాంకింగ్ ఓన్లీ బంజారా, అనిల్ నాయక్ అంటున్నాడు. వివేక్ మంత్రి పదవి అవసరం లేదు, ఎవరికి ఇస్తే ఏంటి, అది వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది, మనకు ఒక న్యూస్ మాత్రమే. ఇందులో మళ్ళీ క్యాస్ట్ పంచాయతీ. చౌదరి గారు మా యాదవ్ ఏందో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీ మస్తు మంచిగా ఇచ్చిందట. మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చినందుకు హ్యాపీ సురేష్. తల్లిపాలు బిడ్డకు బలం, వర్షపు నీరు చెట్టుకు బలం, దేశానికి బీజేపీ బలం. రంగారెడ్డి అర్బన్ జిల్లా సోషల్ మీడియా విభాగం బీజేపీ ఎస్టీ మోర్చా అట. నెక్స్ట్ ఫస్ట్ బెల్ట్ షాప్స్ అండ్ పర్మిట్ రూమ్లను తీసేయరు. ఏదో పెట్టి చూడండి. ఫస్ట్ బెల్ట్ షాప్లు అండ్ పర్మిట్ రూమ్స్ క్లోజ్ చేయాలి, రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి. ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు క్లోజ్ చేయడం ఉండదు. రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ పదవి అంత ఈజీ కూడా కాదని నా ఉద్దేశం. శ్రీహరికి హోంశాఖ ఇవ్వాలన్నట. కాంగ్రెస్ అంటేనే రెడ్డి పార్టీ. శ్రీ గణేష్కు ఛాన్స్ ఉందా? ఇక ఇప్పుడు ఇంకా కమ్యూనిటీ నుంచి ఇవ్వకపోవచ్చు. రఘు గారు మీరు చాలా మారిపోయారు, వన్ సైడ్గానే ఆలోచిస్తున్నారు. ఆ వన్ సైడ్ ఏంటో చెప్పండి కదా. ఆ వన్ సైడ్ ఏందో ఆ వన్ సైడ్ నేను ప్రజల సైడ్ అనే అనుకుంటున్నా, రెండో సైడ్ ఉండదు. ఇంకా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలి, జై కుర్మా, జై కుర్మా. అవును, అక్కడ బీసీ ఉన్నాడు కదా. గుడ్ మార్నింగ్ రఘు అన్న, ఎస్సీ మాదిగకి ఇచ్చి మంచి పని చేశారు, రిజర్వేషన్స్ పని చేసింది. పిఆర్సీ లేదు, ఒక్కటే డిఏ ఇస్తున్నారట. ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేస్తే చాలు. నిజామాబాద్ నుంచి మంత్రి పదవి లేదు అని సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అని ట్రై చేస్తున్నారు. కానీ అదే మధు యాష్కి ఎమ్మెల్యే ఇచ్చి నిజామాబాద్ నుంచి చేయొచ్చు, ఎమ్మెల్సీ ఇచ్చి చేయొచ్చు. సో ఇది పబ్లిక్ రియాక్షన్. ఆంధ్రాలో 8 బీసీలకు మినిస్టర్స్ ఇచ్చారు, కాపు కమ్యూనిటీతో కలిపి 12 ఇచ్చారు. ఇక్కడ 3 ఇచ్చేసి సామాజిక న్యాయం అంటే ఎలా? గుడ్ కామెంట్. నాకు ఈనాడు ఆయన స్టోరీ చూస్తేనే ఇవన్నీ ఏముండదండి. ఇదంతా ఏంటంటే వీళ్ళు ఈ లైన్ చెప్తుంది, ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళు లైన్ చెప్తారు పేపర్కి, రాత్రి లైన్ చెప్తే పొద్దుగాల దాన్ని అందంగా తయారు చేస్తారు. ఇది ఏంటంటే ఒక రకంగా కమర్షియల్ దాని కిందికి వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం రాసింది, ఎంత ఘోరంగా రాసింది చూడండి. ఇగో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీల నుంచి 7 మాత్రమే ఎన్నికయ్యారు. 7 మాత్రమే ఎన్నికవడానికి కారణం ఏంది? బీసీలకు టికెట్లు ఇవ్వకపోవడంతో 7 మాత్రమే ఎన్నికయ్యారు. మళ్ళీ వీరిలో అట 42.85%, అంటే 3 మంత్రులు ఉన్నారట. అంటే ఏమంటుండినా కాంగ్రెస్ అన్న 42% రిజర్వేషన్ ఇక్కడ అమలైంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత దుర్మార్గం ఇది! మీరు బీసీలకి పర్ఫెక్ట్గా గెలిచే స్థానాల్లో సీట్లు ఇచ్చి, అక్కడ కూడా 42% సీట్లు ఇచ్చి, అందులో ఎవరు గెలవకపోతే అప్పుడు మీరు మాట్లాడాలి. సో నేను ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయింది. వీళ్ళంతా ఎవరెవరు, ఈ ముగ్గురు ఎవరెవరు అంటే ముగ్గురు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే. వివేక్ కానీ, వాకిడి శ్రీహరి కానీ, అడ్డూరి లక్ష్మణ్ కానీ. అడ్డూరి లక్ష్మణ్ ఆయన కోర్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ నుంచి ఆయన ప్రస్థానం కొనసాగింది. వాకిడి శ్రీహరి సర్పంచ్ నుంచి మంత్రి వరకు. వివేక్ వెంకటస్వామి ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే తర్వాత మంత్రి ఇప్పుడు.